ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా స్కాములు ఎక్కువైపోయాయి. రాజకీయ నాయకులు చేసేటువంటి స్కాములు కొన్ని అయితే, వ్యాపారవేత్తలు చేసేటువంటి స్కాములు మరికొన్ని. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మిల్క్ దగ్గర నుంచి లిక్కర్ వరకు అన్ని స్కామ్లే. ఇప్పుడు తాజాగా మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆ స్కామ్ ఏంటనేది ఒకసారి మనం చూసే ముందు, మీరు వాహనాలను ఎక్కువగా వాడుతూ ఉన్నారా? మీ వాహనాలు తరచుగా పంచర్లు అవుతూ ఉన్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇటీవల కాలంలో పంచర్లకు సంబంధించినటువంటి ఒక స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ పంచర్ల స్కామ్ ఏంటి, ఈ స్కామ్ ద్వారా ఏం జరుగుతోంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. టైర్ పంచర్ స్కామ్, 8,000 నష్టపోయిన వ్యక్తి ఎలాగో తెలుసుకుందాం రండి. సాధారణంగా ఎప్పుడైనా బైక్ పంచర్ జరిగితే మామూలుగా 100 నుంచి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం పంచర్ కారణంగా ఏకంగా 8,000 రూపాయలు నష్టపోయాడు. అదేంటి అంత రేటా అంటే, ఇది పంచర్ స్కామ్ అని తేలింది. అసలు ఏంటి పంచర్ స్కామ్ అంటే ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకరోజు గురుగ్రామ్లో ప్రణయ్ కపూర్ అనేటువంటి వ్యక్తి తన కార్ డ్రైవ్ చేస్తుండగా డాష్ బోర్డు మీద టైర్కి సంబంధించినటువంటి ప్రెజర్ వార్నింగ్ లైట్ అయితే వెలిగింది. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వెళ్ళి టైర్ చెక్ చేయించుకునేందుకు ఆయన ఇచ్చాడు. అయితే అక్కడ ఉన్నటువంటి టైర్ షాప్ అతను దాన్ని చూసి, సార్ పంచర్ అయిందని టైర్ తీసి చెక్ చేయాలి అని చెప్పాడు. టైర్ని జాక్ మీద ఎత్తి ఓ స్పేర్ బాటిల్తో సోపు నీళ్లు చల్లి బ్రష్తో రుద్ది ఒక స్క్రూ బయటికి తీసి చూపించాడు. ఆ తర్వాత మీ టైరుకు 4 పంచర్లు అయ్యాయని వెల్లడించాడు. ఒక్కో పంచర్కి మష్రూమ్ ప్యాచ్ వేయాలి, ఒక్కో దానికి 300 రూపాయలు ఖర్చు అవుతుంది, మొత్తంగా 1,200 అవుతుంది అంటూ ఆయన అయితే అంటే పంచర్ వేసే అతను చెప్పడం జరిగింది. ప్రణయ్కి ఎక్కడో అనుమానం వచ్చింది. వెంటనే అక్కడ రిపేర్ చేయించకుండా ఓ ప్రొఫెషనల్ టైర్ షాప్కి అయితే ఆయన తన వెహికల్ని తీసుకువెళ్ళాడు. అక్కడ టెక్నీషియన్ చెక్ చేసి ఒక పంచర్ మాత్రమే ఉందని చెప్పాడు. మిగతా 3 కూడా ఎక్కడో చెక్కినట్లుగా ఉన్నాయంటూ ఆయన వెల్లడించారు. అవన్నీ కూడా ఓ టూల్ ద్వారా పంచర్ చేసినట్లుగా ఉన్నాయంటూ సదరు ఆ పంచర్లు వేసి అతను ఈ ప్రణయ్కి చెప్పడం జరిగింది. అలాగే ఈ క్రమంలో ఓ చిన్న టూల్ చూపించి, సార్ ఈ టూల్ని ఉపయోగించి చాలామంది ఈ మధ్యకాలంలో స్కాములకి పాల్పడుతూ ఉన్నారు. ఈ టూల్ ద్వారా మీకు తెలియకుండానే మీ టైర్కి వీరు పంచర్లు అయ్యేలా చేస్తారు అంటూ కూడా సదరు పంచర్లు వేసే వ్యక్తి ప్రణయ్కి చెప్పడంతో ప్రణయ్ విస్మయానికి గురయ్యాడు. దానికి కారణం ఏంటంటే, నిజంగా ప్రణయ్ టైర్కి ఒకటే పంచర్ అయింది. ఆ పంచర్ని చెక్ చేయిద్దామని అతను ఒక పంచర్ షాప్కి వెళ్ళడం, ఆ పంచర్ షాప్ అతను టైర్ మీద స్ప్రే చేసి పంచర్ ఉందని చెప్పి స్క్రూ ఒకటి తీసి చూపించాడు. ఆ ఒక్క పంచర్తో ఆగకుండా తన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న టూల్తో తన చేతివాటం చూపించాడు. చేతివాటం చూపించి ఆ టైర్కి లేనటువంటి పంచర్లను ఆయన చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ టైర్ని చెక్కినట్లుగా ఆ టూల్తో చిన్న చిన్న హోల్స్ పెట్టినటువంటి నేపథ్యంలో అవి కూడా పంచర్లాగా కనపడ్డాయి. మొత్తంగా మీ టైర్కి 4 పంచర్లు అయినాయి అంటూ ఒక్కొక్క పంచర్కి 300 రూపాయల చొప్పున 1,200 వసూలు చేద్దాం అనుకున్నాడు. అయితే ప్రణయ్ మాత్రం తెలివిగా అనుమానం వచ్చి అక్కడ అతను రిపేర్ చేయించుకోకుండా మరో పంచర్ షాప్కి వెళ్ళాడు. పంచర్ షాప్కి వెళ్తే ఆ పంచర్ షాప్ అతను మాత్రం క్లియర్గా జరిగినట్టు చెప్పాడు. సార్ మీ టైర్కి ఒకటే పంచర్ అయింది, ఆ పంచర్ని చూపించి ఒక చిన్న టూల్ సహాయంతో సిబ్బంది తన చేతివాటం చూపించి మరికొన్ని పంచర్లు చేశాడు అన్నట్లుగా అతనైతే ప్రణయ్కి వివరించడం జరిగింది. ప్రణయ్ అనుమానం వచ్చి వెంటనే అక్కడి నుంచి రిపేర్ చేయించుకోకుండా ప్రొఫెషనల్ టైర్ షాప్కి తీసుకెళ్ళాడు. అక్కడ టెక్నీషియన్ చెక్ చేసి ఒక పంచర్ మాత్రమే ఉందని చెప్పాడు. మిగతా 3 కూడా ఎక్కడో చెక్కినట్లున్నాయంటూ ఆయన వివరించడం జరిగింది. అప్పటికే టైర్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో కొత్త టైర్ వేసుకోవాల్సి వచ్చిందంటూ ప్రణయ్ చెప్పాడు. అందుకోసం 8,000 రూపాయలు ఖర్చు అయిందని, దీని గురించి ప్రణయ్ ఇన్స్టాగ్రామ్లో తన అనుభవాన్ని షేర్ చేస్తూ ఓ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ స్కామ్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన సూచించడం జరిగింది. పెట్రోల్ బంప్ టైర్ షాపుల్లో పంచర్ రిపేర్ చేయించే ముందు సిబ్బంది చేతిలో ఏముందో చెక్ చేయాలి అంటూ ఆయన
మనకి కొన్ని సూచనలు అయితే ఇస్తూ ఒక వీడియోను అయితే పోస్ట్ చేశాడు. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా నిజంగా వాహనదారులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా బీ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ పంచర్ స్కామ్ అనేది వెలుగులోకి అయితే వస్తూ ఉంది. మన టైర్కి ఏదైనా ఒక పంచర్ కనుక అయ్యి ఉంటే గాలి లేని కారణంగా మనం గనక పంచర్ షాప్కు వెళ్ళి పంచర్ వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా అప్రమత్తంగా మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పంచర్ వేసే కొంతమంది, అందరూ కాదు, అందరూ బాగా చేయొచ్చు, కొంతమంది మాత్రం వారి చేతి వాటం చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే గుర్గావ్లో ఒక అతను పంచర్ షాప్ అతను తన చేతి వాటం చూపించి ఒక పంచర్ అవ్వగా తన చేతిలో ఉన్నటువంటి చిన్న టూల్ సహాయంతో టైర్కి 3-4 పంచర్లు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అవి అంటే ఆ పంచర్ని వేయించుకోకుండా కూడా అది ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఆ టైరే పాడైపోయి టైర్ మార్చాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి మీకు ఎదురు కాకుండా ఉండాలి అంటే, ఇటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కోకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు వాహనదారులు అయి ఉంటే, మీరు వాహనాలు తరచుగా వాడుతూ ఉంటే పంచర్ అయితే మాత్రం పంచర్ వేయించేటప్పుడు అప్రమత్తంగా అయితే వ్యవహరించండి అంటూ కూడా ప్రణయ్ అందరికీ సూచిస్తూ ఉన్నాడు, సూచనలు చేస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే అతనికి ఎదురైనటువంటి అనుభవం కారణంగా, చేదు అనుభవం, ఆ చేదు అనుభవం మరెవరికి ఎదురు కాకూడదు అనేటువంటి ఒక బాధ్యతతో ఆయన నాకు ఈ అనుభవం ఎదురైంది, నేను టైర్ పంచర్ వేయించుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఒకటే పంచర్ ఉంటే మరో 3-4 పంచర్లు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా వాళ్ళు చేసినటువంటి స్కామ్ను అయితే బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో దేశవ్యాప్తంగా ఈ పంచర్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. కాబట్టి మీరు మీ వెహికల్ కనుక పంచర్ అయితే మాత్రం తస్మాత్ జాగ్రత్త.